స్టాటిస్టిక్స్ ఈ చాప్టర్ నుంచి బోర్డ్ ఎగ్జామ్ 2026 నుంచి సిబిఎస్ఈ వాళ్ళు 7 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 2 ఎంసీక్యూస్ అండ్ 1 5 మార్కర్. 5 మార్కర్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీన్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్గా మీన్ అన్నా అడగచ్చు, యూజింగ్ స్టెప్ డివియేషన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ మీద ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక ఫ్రీక్వెన్సీ మిస్సింగ్ ఉన్న సమ్ అన్నా ఇవ్వచ్చు, 2 ఫ్రీక్వెన్సీస్ మిస్సింగ్ ఉన్న సమ్ అన్నా ఇవ్వచ్చు. మీన్ ఇస్తారు, అడుగుతారు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమని. ఈ క్వశ్చన్ సింగిల్ ఫ్రీక్వెన్సీ మిస్సింగ్ సమ్, ఒకటి ఫ్రీక్వెన్సీ మిస్ అవుతుంది, ఎలా చేయాలి? సో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి, మీన్ ఆల్రెడీ ఇచ్చేసారు, మీన్ ఈస్ 53, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కే అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. ఇలాంటి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్లో డైరెక్ట్ మెథడే యూజ్ చేయాలి, దట్ ఈజ్ ఓన్లీ ఈజియెస్ట్. ఈ కే వదిలిపెట్టి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. 10, 20, 20 plus 30, 50, 50 plus 10, 60, 65, 70, 72. సో ఎలా రాయాలి, 72 ప్లస్ కే అని రాయాలి. దెన్ మీకు తెలుసు నెక్స్ట్ది మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ మార్క్స్ని XI అని మనము రాయాలి. నెక్స్ట్ టేబుల్ క్లాస్ మార్క్స్ అంటే ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేయండి, అప్పర్ అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ క్లాస్ లిమిట్. 0 and 20 యాడ్ చేస్తే 20 వస్తుంది. 20ని 2తో డివైడ్ చేయాలి, 20ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 10. 10కి మనం సబ్సిక్వెంట్ క్లాస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తాము, వాట్ ఈస్ ద క్లాస్ సైజ్ ఈజ్ 20. ప్రతి దగ్గర చూడండి 40 minus 20 20, సో క్లాస్ సైజ్ ఈజ్ 20. సో మనం ఈ క్లాస్ మార్క్కి క్లాస్ సైజ్ యాడ్ చేస్తే మనకి సబ్సిక్వెంట్ క్లాస్ మార్క్స్ వచ్చేస్తాయి. సో 10 plus 20 30, 30 plus 20 50, 50 plus 20 70, 70 plus 20 90. సో క్లాస్ మార్క్స్ ఈజ్ వెరీ ఈజీ. నెక్స్ట్ XI వచ్చేసింది, నెక్స్ట్ FI ఇంటూ XI. నెక్స్ట్ కాలం ఏంటి, FI ఇంటూ XI. మనం డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాం, సో FI ఇంటూ XI. 10 into 12 120, 15 3s 45, సో 450. 50 into 32 0, 5 2s 10, 0 1 1600. దీన్ని 70K అనే పెట్టాలి. దెన్ 13 9s 117, పక్కన ఒక 0. నౌ మనము సిగ్మా FI XI యూజ్ చేయాలి. ఈ 70K వదిలిపెట్టి మిగతావన్నిటిని యాడ్ చేయాలి. 1170, 1600, 450, 120 యాడ్ చేసేస్తే 10 12 13 12 13 3340. సో దీన్ని మనం ఎలా రాయాలి, 3340 ప్లస్ 70K ఇలా రాయాలి. దెన్ మనము ఫార్ములా యూజ్ చేయాలి. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి therefore మీన్ ఈజ్ ఈక్వల్స్ టు, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి, సిగ్మా FI XI బై సిగ్మా FI. మీన్ ఎంత ఇచ్చారు, 53. సో 53 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా FI XI ఎంత, 3340 ప్లస్ 70K డివైడెడ్ విత్ 72 ప్లస్ K. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, చేస్తే 53 ఇంటూ 72 ప్లస్ K ఈజ్ ఈక్వల్స్ టు 3340 ప్లస్ 70K. సో 53 ఇంటూ 72 క్విక్గా మల్టిప్లై చేయండి. 53 ఇంటూ 72, 3 2s 6, 10, 7 3s 21, 7 5s 35, 37, 6 1 8 3. సో ఇది 3816 ప్లస్ 53K ఈజ్ ఈక్వల్స్ టు 3340 ప్లస్ 70K. ఇప్పుడు ఏం చేయాలి, ఆల్ నంబర్స్ టు వన్ సైడ్ అండ్
k terms to one side transpose చేయండి. So 3816 minus 3340 is equals to 70k minus 53k. 3816 నుంచి 3340 సబ్ట్రాక్ట్ చేస్తే 6 7 7 minus 3 4 476 is equals to 70 లోంచి 53 సబ్ట్రాక్ట్ చేస్తే 17k. So k is equals to 476 by 17. డివైడ్ చేయండి క్విక్ గా. 476 17 2s 34 3 1 డ్రాప్ డౌన్ 6. 7 టేబుల్లో మనకి ఎప్పుడు 6 తో ఎండ్ అయ్యే నెంబర్ వస్తుంది 8 తో. సో చెక్ విత్ 8. 7 8s 56 6 5 క్యారీ 8 1s 8 8 plus 5 13. So 28. So 17 28. So answer ఏమి? Therefore k is equals to 28. The missing frequency is 28. Find f1 and f2 if the sum of the frequencies is 150 and the mean is 91. సో ఈ క్వశ్చన్లో రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్సింగ్ f1 అండ్ f2 అండ్ మనం రెండు కనుక్కోవాలి. రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్సింగ్ కాబట్టి వాళ్ళు 2 డిఫరెంట్ డేటాస్ ఆల్రెడీ ఇచ్చి ఉండాలి. ఏంటి? ఒకటి మీన్ ఇచ్చారు 91, ఇంకోటి సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ 150. సో 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్కి మనకు 2 డేటా ఆల్రెడీ గివెన్ ఇచ్చిండాలి, ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఆల్వేస్ దీనికి కూడా డైరెక్ట్ మెథడే అప్లై చేద్దాం. సో క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్లాస్ మార్క్ అంటే xi ఏం చేయాలి? యాడ్ ద లోవర్ లిమిట్ అండ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో 0 plus 30 is 30. 30ని డివైడ్ ఇట్ విత్ 2 15 వస్తుంది. 15. సో నెక్స్ట్ ది ఎలా చేసుకుంటూ పోవచ్చు? మీరు అదే పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఆర్ షార్ట్ కట్ ఏంటంటే క్లాస్ సైజ్ ఏంటి? 60 minus 30 ఎంత? 30 is the class size. 30ని కీప్ ఆన్ యాడింగ్, మీకు సబ్సిక్వెంట్ క్లాస్ మార్క్స్ వచ్చేస్తాయి. సో 30 plus 15 is 45. దీనికి కీప్ ఆన్ యాడింగ్ 30 75. దెన్ 30 యాడ్ చేస్తే 105. దెన్ 30 యాడ్ చేస్తే 135. 30 యాడ్ చేస్తే 165. సో మనకి క్లాస్ మార్క్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? fi xi. సో 12 into 15. 15 2s are 30 0 3. 15 1s 15 180. 45 into 21. 45 into 21. So 45 into 95 for 945. 945. And then దీన్ని 75 into f1 అనే పెట్టండి. 105 into 52. 105 into 52. So 10 210. 5 5s 25. 5 1s 5. So 5460. 5460. నెక్స్ట్ ద 135 f2 అనే పెట్టండి. నెక్స్ట్ 165 into 11. So this is 165 165 5 11 6 7 8 18 15. కేర్ఫుల్గా యాడ్ చేయండి, తప్పులు రాకూడదు. స్టాటిస్టిక్స్ చాలా ఈజీ, బట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ ద క్యాల్కులేషన్ పార్ట్. సో దీన్ని f1 f2 టర్మ్స్ వదిలేసి మిగతా అన్నిటిని యాడ్ చేయాలి. 180 945 and then 5460 and then 1815. 10 20 10 20 4 7 8. సో సిగ్మా fi xi ఎంత? 8400 ప్లస్ ఇలానే వదిలేద్దండి, ప్లస్ 75 f1 ప్లస్ 135 f2. Now come to fi.
నౌ ఫ్రీక్వెన్సీని కూడా యాడ్ చేద్దాం. ఎస్ వాళ్ళు ఇచ్చారు, బట్ మనం కూడా యాడ్ చేయాలి. సో సిగ్మా ఎఫ్ఐ ఇజ్ ఈక్వల్స్ టు ఈ F2 F1 వదిలిపెట్టి మిగతావంతా యాడ్ చేయండి. సో 10 30 30 ప్లస్ 50 80 80 ప్లస్ 10 90 90 ప్లస్ 93 94 95 96. సో 96 ప్లస్ F1 ప్లస్ F2 ఇది వచ్చేసింది. నౌ లెట్ us గో ఫర్ ద క్యాల్కులేషన్ పార్ట్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? గివెన్ సిగ్మా ఎఫ్ఐ ఇజ్ ఈక్వల్స్ టు 150. బట్ మనకు సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? 96 ప్లస్ F1 ప్లస్ F2. సో 96 ప్లస్ F1 ప్లస్ F2 షుడ్ బి ఈక్వల్స్ టు 150. దాంతో ఈక్వేట్ చేయండి. సో F1 ప్లస్ F2 is equals to 150 minus 96. So F1 plus F2 is equals to 54. Then ఏం చేయాలి? F2 is equals to 54 minus F1 అని రాసుకోండి. సో F2 వాల్యూ ఎంత? 54 minus F1. దాన్ని అలా వదిలేయండి. నెక్స్ట్ మీన్ is equals to ఫార్ములా రాయండి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మీన్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, అది 91. సో 91 is equals to వాల్యూ ఎంత? సబ్స్టిట్యూట్ చేయండి. 8400 ప్లస్ 75 F1 ప్లస్ 135 F2 డివైడ్ ఇట్ విత్ సిగ్మా ఎఫ్ఐలో మనం ఇది రాయొచ్చు, బట్ అది రాస్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 150 అని రాసేసుకో. సో డూ క్రాస్ మల్టిప్లికేషన్. 91 into 150 is equals to 8400 plus 75 F1 ప్లస్ ఈ F2 ప్లేస్ లో ఏమని రాస్తాను? ఇక్కడ ఆల్రెడీ మనకు వాల్యూ వచ్చింది 54 మైనస్ F1. సో స్టాటిస్టిక్స్ లో మొత్తము క్విక్ క్యాల్కులేషన్ చేయాలి. సో 13650 is equals to 8400 plus 75 F1 plus 135 into 54. సో దీని వాల్యూ 7290 మైనస్ 135 F1. ఇప్పుడు ఏం చేయాలి? నంబర్స్ అన్ని ఒక LHS వైపు, F టర్మ్స్ అన్ని ఒక RHS వైపు షిఫ్ట్ చేసేసేయండి. 13650 మైనస్ 8400 మైనస్ 7290 is equals to 75 F1 minus 135 F1. ఫస్ట్ రెండు నెగటివ్స్ ని యాడ్ చేసేస్తున్నాను. 7290 09615. సో 15 13650 minus 15690 is equals to 135 లోంచి 25 plus 35 50 60 minus 60 F1. So 0 minus 0 is 0, 9 minus 5 is 4, 6 minus 6 is 0, 5 minus 3 is 2 is equals to minus 60 F1. Minus దీనికి కూడా minus minus cancel, 0 0 cancel. So 204 by 6 is equals to F1. Cancel చేద్దాం. 6 1s are 6, 6 3s are 18, 2 మిగులుతుంది, 2 into 4 24, 6 4s 24. Therefore F1 is equals to 34.
F1 వాల్యూ ఎంత 34. నా F2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. F2 is equals to 54 minus F1, which is 54 minus 34. That implies F2 is equals to 20. So F2 value is 20. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.